పుష్ప 2 మ్యూజిక్ విషయంలో మొదటి నుండి కాంట్రవర్సీ జరుగుతూనే ఉంది. పుష్ప పార్ట్ 1 టోటల్ వర్క్ దేవిశ్రీ ప్రసాద్ అందించాడు. కానీ పుష్ప 2కి వచ్చేసరికి మొత్తం వ్యవహారం మారిపోయింది. దేవిశ్రీ ప్రసాద్ను కేవలం సాంగ్స్కు మాత్రమే తీసుకున్నారు. బీజీఎం వర్క్ కోసం మరో ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్స్కు బాధ్యతలు అప్పగించారు. వాస్తవానికి దేవిశ్రీ ప్రసాద్ పుష్ప 2 మొత్తం సినిమాకు బీజీఎం ఫినిష్ చేశాడు. కానీ ఆ అవుట్పుట్ పట్ల అటు దర్శకుడు సుకుమార్, ఇటు హీరో బన్నీ సంతృప్తి చెందలేదని టాక్. దాంతో ఎస్ఎస్ తమన్కు ఫస్ట్ హాఫ్లో కొంత, కాంతారా మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్ లోక్నాథ్కు సెకండ్ హాఫ్లోని కొంత పోర్షన్, శామ్ సిఎస్కు క్లైమాక్స్కు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అందించినట్టుగా చెప్పుకొచ్చారు. తమన్ కేవలం 15 రోజుల్లో తన వర్క్ మొత్తం ఫినిష్ చేసి ఇచ్చాడు. మరోవైపు శామ్ సిఎస్ కూడా తన వర్క్ను ఫినిష్ చేసి ఇచ్చాడు. కానీ ఇక్కడే మరో ట్విస్ట్ ఇచ్చాడట దర్శకుడు సుకుమార్. తమనిచ్చిన మ్యూజిక్ను మళ్లీ వద్దనుకున్నాడట. అలాగే అజనీష్ లోక్నాథ్ వర్క్ను సైతం పక్కన పెట్టేశారట. వీళ్లకు ఇచ్చిన పోర్షన్స్కి దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్నే కంటిన్యూ చేశారట. అయితే శామ్ సిఎస్ క్లైమాక్స్కు చేసిన వర్క్ తీసుకున్నారు. ఫైనల్గా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కేవలం దేవిశ్రీ ప్రసాద్, శామ్ సిఎస్లది మాత్రమే వాడారట. సినిమాకి హైలైట్ అంటున్న జాతర ఎపిసోడ్ క్లైమాక్స్లో పీక్స్లో ఉంటుందని చెబుతున్నారు. ఈ ఎపిసోడ్కి పోతారు, మొత్తం పోతారు అని అంటున్నారు. మరి క్లైమాక్స్లో దేవి, శామ్ ఎలాంటి పూనకాలు తెప్పిస్తారో చూడాలి.